యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరము లేచి నిలబడదాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ పితృ పుత్ర శుద్ధాత్మలై అనే పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలనీచు దేవుని స్తుతించు సర్వలోకమాం స్తుతించు మోక్ష సైన్యమాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధ పవిత్ర పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియ ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి ఈ ఉదయకాలం నీ మందిర ఆవరణములో నిన్ను స్తుతిస్తున్నాము నాయన. దాదాపు 3 నెలల తర్వాత ఈ గొప్ప అవకాశాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించావు. నీ కొందనాలు. నీ మందిరములో గడపడము తండ్రి 1000 దినాల కంటే శ్రేష్టమైనది ప్రభువా. ప్రభువా, నీ మందిర ఆవరణములు చూడాలని, అందులో నివసించాలని, అందులో స్తుతించాలని ప్రభువా, అందులో ఆనంద గానముతో నిన్ను గణపరుస్తూ నీ మందిరంలో ఉన్న మేలుల చేత తృప్తి పొందాలని ప్రభువా, నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి నాయన. ఇగో ఈ దినము మరి ప్రభుత్వం ద్వారా ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, కొద్ది మందిగా చేరి దేవా నిన్ను స్తుతిస్తూ మీ కృపలన్నిటి కొరకై ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మదేవా మాతో మీరుండి నడిపించమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించండి నాయన. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము తీసుకునే ప్రతి శ్రద్ధ అయా భద్రత కంటే నీవు కాపాడితేనే, నీవు మమ్మల్ని భద్రపరిస్తేనే మాకు జీవం ఉంటుంది నాయన. ప్రభువా, నీ భద్రత కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మందిర ఆవరణంలో చేరిన నీ ప్రతి బిడ్డను నీ రెక్కల నీడలో నీవు భద్రపరిచి తండ్రి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాను. ఈ ఆరాధన అంతటిని నీకు మహిమకరంగా, మా జీవితాలకు మేలుకరంగా మా ప్రభువా నడిపించమని వేడుకుంటూ తండ్రి, ఈ దినం నుండి ఒక్కొక్క ఏరియాలో ఒక వారము తండ్రి మేము ఈ ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రభువా మహిమకరంగా, మేలుకరంగా ఇది కొనసాగించబట్టుకు సహాయము దయచేయగలమని ప్రార్థన చేయొచ్చు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని మా ప్రభువైన యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ సమయంలో అందరం కలిసి దేవుని స్తుతిస్తూ 26వ పాట రండి ఉత్సహించి పాడుదము. అలాగే నిలబడి 26వ పాట రండి ఉత్సహించి పాడుదము. రక్షణ దుర్గం మన ప్రభువే. కోరి వార్త కలిసి పాడదాం. రండి ఉత్సహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల
సంతోషగానము చేయుదము, రాండియు చాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుండు. ఘనమాహాత్యము గల రాజు, భూమ్యాగాధపులను భూధర శిఖరము ఆయనవే, రాండియు చాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, సముద్రము సృష్టించి నాయనదే, సత్యుని హస్తమే భువి చేసే, ఆయన దైవము పాలితులా, ఆయన మేపిడి గొర్రెలము, రాండియు చాహించి పాడుదము. స్తుతి మహిమలు కల్గుగాక, ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు, అవునట్లు యుగములను నామే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. అలానే అందరం కలిసి 26వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 26వ కీర్తన. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. నీ కృప నా కనులెదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. దయతో కూర్చోండి. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం నుండి 13వ వచనం వరకు. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథం నుండి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు.
పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7 నుండి 13 వచనాలు పంగులూరి జయమ్మ గారు చదువుతారు. అదేవిధంగా నూతన నిబంధన పాఠ్యభాగాన్ని చిలక మాధురి చదివి వినిపిస్తారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు మాధురి. సామెతలు 30 అధ్యాయము 7వ వచనం నుండి 13 వచనాలు జయముగా చదువుతారు. బైబిల్ చేతపట్టి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగైయున్నట్టియా దీపము. సమయంలో పాత నిబంధన పాఠ్యభాగం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7 నుండి 13 వచనాలు జయమ్మ గారు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు చిలక మాధురి గారు చదివి వినిపిస్తారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం నుండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమైనను ఐశ్వర్యముకైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. ఎక్కువైన వెడల నేను కడుపు నిండిన వాడనైన విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలించి నా దేవుని నామమును దూషిద్దునేమో. దానిని కూర్చి వాని యజమానితో కేడములు చెప్పుకుము. వాడు నన్ను శపించినను ఒకవేళ నీవు శిక్షార్హుడు కలుదవు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించుచు తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులమని తమ మాలిన్యము నుండి కడగబడిన వారిని తరము. కనులు నెత్తికి వచ్చిన వారు తరము కలదు. వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవో. దేవుడి వాక్యము దీవించు. మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు మాధురి చదివి వినిపిస్తారు. తిమోతికి రాసిన పత్రిక 1వ తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం కాడించి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవము చేపట్టుము.
దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చితివి. క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్తకాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించును. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయన ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమెన్. సమయంలో వాక్యాలు చదివిన వారికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. లేచి నిలబడదాం. ప్రభును స్తుతిద్దాం. అంటే దేవుడు దాదాపు 4వ నెల, ఇది 3 నెలలు అయిపోయి 4వ నెలలో మార్చి 22వ తేదీన మనం ఆరాధన చేశాం. మళ్ళీ 29 నుండి ఆరాధన లేవు, అంటే దాదాపు 3 నెలలు తర్వాత ఈ దేవుని సన్నిధానంలో మనం దేవుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన తరుణం కొరకై దేవునికి వందనాలు చెప్దాం. శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధికారి, మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపించరాని తేజస్సులో మరి వసించుచున్న మరి సర్వాధికారి అయిన దేవుని మనము ఆరాధిస్తూ ఉండగా ఆయన కృప, ఆయన కనికరాలను తలంచుకుందాం. అందరం కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభుని ఆరాధించడం, కృతజ్ఞత నిండిన హృదయముతో నేను ఆయనకేమీ చెల్లించగలను, ఆయన నాకేమీ ఇచ్చాడు అనదు కృతజ్ఞత, స్తుతి. ఆయన నా కొరకు ఏం చేశాడో దానిని బట్టి నేను ఆయనకేం చేయాలి, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లించదను, నేను ఆయనకేమి చెల్లించదను. కనుక ప్రభు చూపిన కృపలన్నిటినీ తలంచుదాం. కలువరి శిలువలో ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ప్రభువును స్తుతిద్దాం. ఇంతవరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ అందరం కలిసి దేవుని మహింపరుస్తూ మరి క్వైర్ వారితో కలిసి దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువును స్తుతిస్తూ సిద్ధపడదాం. అందరం కూడా కలిసి దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధిద్దాం. యేసయ్యా, ఈ సమయంలో మాతో ఉండి మా స్తుతులపై ఆశీనుడవై ఉండి నడిపించిన ఆయన యేసు రాజా నిన్నే ప్రేమించెదా, ప్రేమించెదా యేసు రాజా నిన్నే ప్రేమించెదా, 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు
రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించదా యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, శ్రీమంతుడవు, సర్వాధికారివి, అమరత్వం కలిగిన వాడవు, జీవాధిపతివి, పరిశుద్ధుడవు ప్రభా, నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. దేవా, ఈ ప్రత్యేక సమయం ఈ రీతిగా చిన్న మందగా చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, కొద్దిమందిగా నీ స్వరాన్ని వినడానికి ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించండి నాయన. ఎవరికి ఏ వాక్యం అవసరమో నీవు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చు. ఆశ్చర్యకరుడవు, సర్వాధికారివి, నీ కృపను అనుగ్రహించి దేవా నీవే నడిపించమని వేడుకుంటున్నాను. తండ్రి, మా సంఘాన్ని దీవించండి. ఇదిగో బలహీనుడను ప్రభా, అయోగ్యుడను నీ పక్షాన నిలబడుతుండగా ప్రభా, బలహీనుడనే నన్ను నీ వాడుకొని ఈ బలహీనుడు నోట జీవపు మాటలు అందించి తండ్రి అనేకులు ఆదరించబడుటకు సహాయము దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయతో కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని కుటుంబమా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుని మరొకసారి స్తుతిస్తూ ఉన్నాను. ఇర్మియాలో చెప్పబడ్డట్టుగా తిరిగి మందిరంలోనికి దేవుని గురించిన ఆరాధన ఇవన్నీ కూడా తీసుకొని రాబడతాయి.
మరి దేవుని మరలా స్తుతిస్తారు. దేవుని మరి ఆయనను స్తుతించడం, ఆయన నామాన్ని గొప్ప చేయడం, మరలా నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు ఇర్మియా 33వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఒక మాట ఉంటుంది. 11వ వచనం, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడని పలుకువారి స్వరమును మరలా వినబడను. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకొని వచ్చు వారి స్వరమును మరలా వినబడను. కనుక దేవుడు మరలా ఈ మందిరంలో స్తుతించే వారి స్వరాన్ని వినబడులాగన దేవుడు కృప చూపాడు. కనుక ఆయన మంచివాడు, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. మన చర్చి నిర్మాణం యొక్క స్లోగన్ ఏంటి? యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈరోజు ఈ పరిస్థితుల్లో యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు, ఆయన కృప మరి నిరంతరం ఉండును. దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఒకసారి అందరం చెబుదాం, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. కనుక ఈ సమయానికి దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు, ఆయన కృప మనకు అనుగ్రహించి ఈ ఆరాధనలోనికి నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ, అదేవిధంగా ప్రియులారా, కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకొని కొన్ని ఆలోచనలు మీకు చెప్పినప్పుడు దాన్ని పాటిస్తూ కమిటీ సంఘం యొక్క ఆలోచనలను మరి మంచి మనసుతో స్వీకరించిన మీ అందరికీ కూడా, అలాగనే స్వీకరించి ఈ ఆరాధనలోనికి రాని వారికి కూడా దేవుని నామంలో హృదయపూర్వక మరి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. అదేవిధంగా మంచి ఏర్పాట్లు చేసినటువంటి కమిటీని కూడా, మరి కమిటీ వారిని, యవనస్తులను, పరిచారకులు, ఇందుకొరకు ప్రయాసపడిన వారందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నా. అలానే పోలీసు వారు, ముఖ్యంగా డిఎస్పి గారు, సిఐ, ఎస్ఐ గారు, వారు కూడా మన పట్ల సానుకూలతతో స్పందించి ఈ ఆరాధన ఏర్పాటు చేసుకోవడానికి వారిచ్చిన పర్మిషన్ బట్టి కూడా మరి వాళ్ళందరికీ కూడా, ప్రభుత్వం వారికి, మరి ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వానికి, వారందరికీ కూడా ప్రత్యేకంగా మరి వందనాలు. 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, యాకోబు పత్రిక 4:7లో ఒక మాట ఏముంటుందంటే, దేవుని యొద్దకు రండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇది ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు నియమించిన సూత్రం. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు నియమించిన సూత్రం ఏంటంటే, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. అది అపవాదికున్న వీక్నెస్ ఏంటంటే, వాడిని మనం ఎదిరిస్తే, వాడిని ఎదిరించాలంటే దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. కనుక ఈ కరోనాకు కూడా ఇదే సూత్రం. దేవుళ్ళు ఎదగాలంటే ఆ సూత్రం. కరోనా నుండి, రోగం నుంచి మనం తప్పించబడాలంటే సూత్రం ఏంటంటే, ప్రభుత్వానికి లోబడండి. అర్థమైందా? కరోనాని ఎదిరించండి. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏమైతే ప్రభుత్వం నియమించిందో వాటిని తప్పక పాటించడం ద్వారా మనం దాని నుంచి విడుదల పొందుతాం. రోగం ఎప్పుడు కూడా మనము దాన్ని జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు. అది మనలోనికి వస్తేనే మనకు ఇబ్బంది కలిగిస్తే తప్ప దాని నుండి రాకుండా కాపాడుకునే శ్రద్ధ మనం తీసుకోవాలి. అందుకే తెలుగులో, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఆ నిబంధనలు పాటిస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకెళ్ళాలని కూడా కోరుతున్నాను. మరొకసారి ఈ మందిరంలో తిరిగి దేవుని స్తుతించు వారి స్వరం,
స్తుతియాగములు తీసుకొని వచ్చి వారి స్వరాన్ని వినడానికి ప్రభు కృప చూపినందుకు యెహోవా మంచివాడు, యెహోవా మంచివాడు. ఆయన కృప మరి నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రభుకు మరొకసారి మనం స్తుతులు చేద్దాం. దేవా నువ్వు మంచివాడవు, నీ కృప నిరంతరం ఉంటుంది. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ ఉదయకాల సమయం ప్రియమైన దేవుని బిడలారా, తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చదువుతాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రియమైన దేవుని బిడలారా, ఈ ఉదయకాలం తిమోతి పత్రికను కాపరి పత్రిక, తిమోతి, తీతు పత్రికలను కాపరి పత్రికలు అంటారు. కాపరి పత్రికలు ముఖ్యంగా ఈ కాపరి పత్రికల్లో ఉన్న సారాంశం అంతా ఏంటంటే సంఘం యొక్క డెఫినేషన్ చెప్తాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో జీవం గల దేవుని సంఘం జీవం కలిగిన దేవుని సంఘం, విశ్వాసుల సమూహం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆయన్ను ఆరాధించే వారి ఈ సంఘం యొక్క మరి జీవిత విధానం లోకంలో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో చెప్పేదే ఈ కాపరి పత్రికల సారాంశం అంతా. మొదటి ఈ 6 అధ్యాయాలు మనం చూస్తే మొదటి అధ్యాయం 1 వచనం నుండి మొదటి అధ్యాయం 20 వచనం వరకు ఏంటంటే దేవునిలో సరి అయిన విశ్వాసం ఎలా ఉండాలో చెప్తాడు. రెండవది 2వ అధ్యాయం 1 వచనం నుండి 3వ అధ్యాయం 16వ వచనం వరకు సంఘములో ఎలా జీవించాలో, విశ్వాసులు సంఘంలో ఎలా జీవించాలో చెప్తాడు. తర్వాత 4వ అధ్యాయం 1 వచనం నుండి 6వ అధ్యాయం వరకు సంఘములో పెద్దలు ఎలా జీవించాలో. కనుక సంఘం అనగానే దేవుని విశ్వాసుల సమూహం. అందుకే ఇక్కడ కాపరి గురించి మాట్లాడతాడు, పెద్దల గురించి మాట్లాడతాడు, పిల్లల గురించి మాట్లాడతాడు, భార్యాభర్తల గురించి మాట్లాడతాడు, తర్వాత వృద్ధుల గురించి, అన్ని విధాలైన విశ్వాసులు సంఘములో ఉండే వారందరిని గురించి కూడా ఈ పత్రికలో పౌలు ఎఫెసు సంఘములో కాపరిగా ఉన్నటువంటి తిమోతికి ఈ విషయాలన్నిటిని కూడా తెలియజేస్తూ ఈ పత్రికను రాస్తాడు. కనుక ఈ 6వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పౌలు తిమోతికి చెప్తున్న సారాంశం ఏంటి అంటే, కొన్నిటిని విడిచి పారిపోము, కొన్నింటిని వెంటాడుము. కొన్నిటిని విడిచి దూరంగా వెళ్ళు, కొన్నిటిని వెంబడించు. మీరు ఒకసారి జాగ్రత్తగా 11-12 వచనాలు మీరు చదివితే మొదటి భాగంలో ఏమంటాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి క్రింద ఏమని ఉంటుందంటే విడిచి పారిపోము. రెండవ భాగం మనం మొదటి భాగంలోనే చివరి వచనంలో చూస్తే ఏముంటుందంటే 11వ వచనం చివరి భాగంలో సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఆ ప్రయాసపడుము అనే దాని దగ్గర ఏముంటుందంటే వెంటాడుము. కనుక పౌలు ఈ తిమోతికి చెప్తూ దైవజనుడా అంటూ సంబోధిస్తున్నాడు. దైవజనుడా అనే పదం ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించిన పదం. అది మోషేను ఇంకా ప్రవక్తలను దైవజనుడా, ముఖ్యంగా ఏలియాని కూడా చెప్పబడ్డప్పుడు నేను దైవజనుడైతే దైవజనుడా కిందికి దిగిరా అన్నప్పుడు కూడా ఆయన నేను దైవజనుడైతే అనే మాట కూడా ఉపయోగిస్తాడు. కనుక పౌలు ఈ 6వ అధ్యాయంలో ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న సంఘంలో ఉన్న
రెండు ప్రాముఖ్యమైన విషయాలు, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్న రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ అధ్యాయంలో గుర్తు చేస్తాడు. ఒకటేంటంటే అబద్ధ బోధలు, రెండవది ధనాపేక్ష. కాబట్టి దేవుని బిడ్డలు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా వారిని దేవుని యొక్క కృపల నుండి తొలగిపోయేలాగన చేసి వారిని భ్రష్టులుగా చేసి విశ్వాస భ్రష్టులై సత్యహీనులైపోయి దేవునికి దూరస్తులైతూ ఉన్నటువంటి ఆ ప్రజలకి పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తూ తిమోతి ద్వారా వారికి విషయాలు చెబుతూ తిమోతిని హెచ్చరిస్తున్నాడు. దైవజనుడా అంటూ ఆయన్ను మరి హెచ్చరిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి వేటికి దూరంగా ఉండాలి, వేటికి దగ్గరగా ఉండాలో పౌలు ఈ వచనాల్లో గుర్తు చేస్తూ ఉన్నాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, మీరు జాగ్రత్తగా ఈ 11, 12 వచనాల్లో ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ఏముంటుందంటే ఫ్లీ అనే పదం ఉంటుంది. రెండు వచనాల్లో కూడా ఏంటంటే ఫ్లీ, ఫాలో, ఫైట్. ఒకటి దూరంగా పారిపో, దూరంగా వెళ్ళు విసర్జించి. రెండవది వెంబడించు. మూడవది మంచి పోరాటము పోరాడు. ఫ్లీ, ఫాలో అండ్ ఫైట్. వేటికి మరి దూరంగా ఉండాలి. ఈరోజు మనం కరోనా అనగానే ముఖ్యంగా చెప్తున్నా ఇదేంటి? డిస్టెన్స్ కదా, సోషల్ డిస్టెన్స్. ఒకరికి ఒకరు దూరంగా ఉండండి. ఒకరికొకరు దూరంగా ఉండడం ద్వారా ఈ కరోనా ఎఫెక్ట్ నుండి మనము తప్పించబడతాము. అందుకే మరి సమాజం దాని మీద ఎక్కువ విస్తృతంగా ఏం చేస్తుందంటే సోషల్ డిస్టెన్స్. అందుకనే కూడా ఈరోజు మనం ఈ మందిరంలో కొన్ని వందల మంది కూడి ఆరాధించే వారం కేవలం 50 మందికే పరిమితం ఎందుకు అయ్యామంటే సోషల్ డిస్టెన్స్. దూరంగా ఒకరికి ఒకరు ఆ కరోనా అంటుకుంటుంది కనుక సోషల్ డిస్టెన్స్ పాటించడం ద్వారా ఏమవుతామంటే ఆ కరోనా వ్యాధి బారి నుండి మనం పడకుండా ఉండడానికి ఈ సోషల్ డిస్టెన్స్ అనే దాని మీద విస్తృతంగా ఏం చేస్తున్నారు ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి దాన్ని తప్పనిసరిగా కంపల్సరీ చేసి పాటింపజేస్తూ ఉన్నారు. కనుక దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే నీ ఆత్మీయ జీవితం, నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా నీ ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే కూడా తప్పకుండా మనం కూడా ఏం చేయాలంటే కొన్నిటిని ఏం చేయాలి, డిస్టెన్స్లో పెట్టాలి, కొన్నిటికి దూరంగా ఉండాలి. ఒకసారి పౌలు మన పత్రికల్లో చూస్తే అనేక విషయాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్నిటికి దూరంగా ఉండండి అంటూ పౌలు కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే జారత్వానికి దూరంగా పారిపోండి, దూరంగా వెళ్ళండి అంటాడు. 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. అలానే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఇంకేమంటాడంటే విగ్రహారాధనకు, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి. తర్వాత 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఇది యవనస్తులకు సంబంధించిన వచనం. యవనుడా అంటూ ప్రారంభిస్తూ నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపోమ్ము, నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపోమ్ము, నీ యవనేచ్ఛల నుండి నీవు పారిపోమ్ము. కనుక అదే సమయంలో ఇంకా మనం చూస్తే పౌలు ఈ విషయాలు చెప్తున్నప్పుడు తెస్సలోనికైలకు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమంటాడంటే ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి, ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. తిమోతి 1 పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం
20వ వచనం చివరి భాగం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడుచున్న విపరీత వాదములకును దూరంగా ఉండుము. కనుక ఈ పౌలు ఈ పత్రిక ద్వారా గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, కొన్నిటికి దూరంగా ఉండాలి, కొన్నిటిని మనము దూరంగా ఉండాలి, దూరంగా ఉండిపోవాలి. పారిపొమ్ము, విసర్జించుము. ఈ గ్రీకు పదం, దానికి ఒరిజినల్ పదం ఏంటంటే, దూరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే దాని నుండి తప్పించుకొనుము. ఒక పరిస్థితి మనకి ఇది నష్టం కలిగిస్తుంది అని అనిపించినప్పుడు దానికి దూరంగా వెళ్ళిపోవడం. ఫీగో అనే ఒక పదాన్ని వాడాను. ఫీగో అంటే ఎస్కేప్. ముఖ్యంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు పుట్టగానే హేరోదు ఆయన్ను చంపాలని అనుకున్నప్పుడు దేవుని దూత యోసేపుకి ఏం చెప్తుందంటే, శిశువును సంహరించడానికి హేరోదు ప్రయత్నిస్తున్నాడు గనక నీవు శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తు దేశమునకు పారిపోము అనగానే యోసేపు ఆ మాట ప్రకారం వెళ్ళి మరి మరియను యోసేపును కాపాడుతాడు. అక్కడ ఈ పదమే వాడింది, పారిపొమ్ము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి వారిని పంపిస్తూ ఉన్నప్పుడు 70 మందిని వాళ్ళు చెప్పాడు, మీకు శ్రమ కలుగుతుంది, ఈ పట్టణంలో శ్రమ కలిగితే ఇంకో పట్టణానికి మీరు పారిపోయి ఎస్కేప్, మీరు పారిపోయి మీ ప్రాణాలను దక్కించుకోండి. అలాగనే ఆయన యూదుల నాశనాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు, అంత్యదినాల గురించి చెప్తూ యూదుల దేవాలయం నాశనం చేయబడబోతుందనే విషయాన్ని కూడా చెప్పినప్పుడు ఏమంటాడంటే, దేవాలయము పాడు చేయబడ్డప్పుడు మీరు యూదయ వారు కొండలకు పారిపోండి. ఈ ఫీగో అంటే కష్టం కలిగినప్పుడు, శ్రమ వస్తుంది, నష్టం కలుగుతుంది అనుకున్నప్పుడు దాని నుండి తప్పించుకోండి. వాటికి దూరంగా వెళ్ళిపోయినప్పుడే కొన్నిసార్లు మనము దాని నుంచి తప్పించబడతాం. కనుక పౌలు ఈ 6వ అధ్యాయంలో తిమోతికి చెప్తున్నాడు, దైవజనుడా నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నష్టపరిచే 2 విషయాలు 6వ అధ్యాయంలో గుర్తు చేస్తాడు. 3వ వచనం నుండి 10 వచనాల్లో 2 ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా చేసే 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి ఫాల్స్ టీచింగ్స్, అబద్ధ బోధలు, అబద్ధమైనటువంటి విపరీతమైన వాదములు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి అనుగుణ్యము కానటువంటి భిన్నమైనటువంటి బోధలు. 3వ వచనం చూడండి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణయు, అవమానములను మరియు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. కనుక అబద్ధ బోధలు అంటే సత్యానికి భిన్నమైనటువంటి బోధలు మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేస్తాయంటే అవి మనల్ని ఎదగకుండా చేస్తాయి. అందుకే 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తాడు, కొరుకుడు పుండు ప్రాకినట్లుగా వారి మాటలు ప్రాకుతాయి. కొరుకుడు పుండు ప్రాకినట్టుగా వారి మాటలు 2వ అధ్యాయం, 2వ పత్రిక 2వ అధ్యాయం. అపవిత్రమైన ఒట్టి మాటలకు 10వ వచనం, 16వ వచనం, విముఖుడవైండుము, వారి మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్లుగా ప్రాకుతాయి. తర్వాత మనుషులకున్న ఒక లక్షణం ఏంటంటే, అంత్య దినాలలో 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలం వస్తుంది. కారణం ఏంటంటే మనుషులు ఏ చెవులు గలవారంట? దురద చెవులు గలవారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు క్రైస్తవ సమాజానికి నష్టం కలిగిస్తుంది శ్రమల కంటే కూడా అబద్ధ బోధలే, భిన్నమైనటువంటి ఆచారాలు, భిన్నమైనటువంటి
సాంప్రదాయాలు, డాక్ట్రిన్స్ ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ఎదగకుండా చేస్తూ ఉన్నాయి. అందుకనే పౌలు ఏమంటాడంటే, దైవజనుడా, ఈ ఏవైతే అపవిత్రమైన ఒట్టి మాటలు ఉన్నాయో, భిన్నమైన బోధలు ఉన్నాయో, వీటి వలన ఏమవుతుందా అంటే అపవిత్ర ఈ తప్పుడు సిద్ధాంతాల వలన గర్వము, తర్వాత కరప్టెడ్ మైండ్, మానవ మనస్సు చెడిపోతుంది, గర్వం వస్తుంది, వివాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో ముఖ్యంగా రాబో దినాల్లో మనం కూడా ఈ అబద్ధ బోధలు ఎక్కువయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ యేసు ప్రభు సంఘం ప్రారంభించిన దగ్గర నుండి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎందుకనే బైబిల్ ఏమంటుందంటే, వీటన్నిటికీ నువ్వు దూరంగా పారిపో. పౌలు తిమోతికి చెప్తాడు, ఏమంటాడంటే, లేఖనాలు నీకు తెలుసు, బాల్యము నుండి నీకు లేఖనాలు ఏంటో నీకు తెలుసు కనుక వాటిని పాటించు, వీటికి నీవు దూరంగా వెళ్ళిపో. రెండవ విషయం ఏం చెప్తాడంటే, రెండవది 7వ వచనం నుండి 10 వచనాల్లో ధనాపేక్ష. మానవ జాతిని పాడు చేస్తున్న రెండవ విషయం ఏంటంటే ధనాపేక్ష. మనిషిని ఆధ్యాత్మికంగాను సాంఘికాను అన్ని రకాలుగా మానవుణ్ణి పాడు చేస్తుంది ఏంటంటే ధనాపేక్ష. 10వ వచనంలో అంటాడు కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కనుక ఆ రోజుల్లో కూడా సంఘముకు నష్టం కలిగించే ఒక పెద్ద శ్రమ ఏంటంటే ధనం. మీరు అపోస్తుల కార్యం కూడా మనం చూస్తే సంఘం శ్రమలలో విస్తరించింది. అందుకనే దేవుడు మొట్టమొదటిగా అననీయ సప్పీరాల విషయంలో, ధనం విషయంలో వెంటనే దేవుడు ఆయన చర్య తీసుకున్నాడు. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించారు, ఏమయ్యారంటాడంటే విశ్వాసము నుండి తొలగిపోయారు. తప్పుడు బోధలేమో మనస్సును చెడగొడతాయి, ధనాపేక్షేమో విశ్వాసమును చెడగొడుతుంది. విశ్వాసము నుండి మనల్ని చెడిపోయేలాగా చేసి దేవుని యొక్క సన్నిధానానికి మనల్ని దూరం చేస్తాయి. ఈరోజు ప్రియమైన వారలారా, డబ్బు విషయంలో ఈరోజు ప్రపంచం మనం చూస్తే ఒక ఆయన అన్నాడు, గుండె లబ్ డబ్ అని కొట్టుకోవాల్సిన గుండె డబ్బు అని కొట్టుకుంటుందంట. ఈరోజు మనం చూస్తే డబ్బు కొరకు మనుషులను వాడుకుంటా ఉన్నాడు, డబ్బు కావాలి. ఇప్పుడు చూడండి, మన కరోనా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జనాలు ఏమైపోయినా పర్లేదు, డబ్బు కావాల్సినాడు వాడి విధానంలో వాడు డబ్బు కొరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ధనాపేక్ష, అందుకనే అది కీడు అంటాడు. ధనం గురించి ఎందుకు ఆలోచించవద్దంటే ఆ పై వచనాలు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ కూడా తీసుకొని పోలేము. చాలామంది సంవత్సరాల తరబడి సంవత్సరాలకు సరిపోయినంతగా మనం ఆస్తిని డబ్బును కూడబెట్టుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి నీకు సమకూరొచ్చేం కానీ ఉండొచ్చేం కానీ వేల సంవత్సరాలకు సరిపోయినంత ఆయుష్ నీకు లేదుగా, ఉందా? చాలామంది అంటారు, నాకేమండి 4-5 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది అని అంటాం. కానీ నువ్వు ఉండవుగా, 4-5 తరాలకు నీకు ఆయుష్ లేదుగా, నీ ఆయుష్ పరిమితమైనటువంటిది. రెండవది, నీవు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేము. అందుకేమంటాడంటే అన్న వస్తువులు గాలవరమై ఉండి కలిగిన వాటితో ఏం చేద్దాం, తృప్తిగా ఉందాము. కనుక ఈ 6వ అధ్యాయంలో విషయం అంతా ఏంటంటే, తిమోతి సంఘాన్ని పాడు చేసే 2 విషయాలు చెప్తున్నాడు. విశ్వాసులను పాడు చేసేయి అబద్ధ బోధలు, అసత్యం ఎప్పుడు కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మనం ఒక సామెత ఉంది, నిజం చెప్పులు తొడుక్కునే లేపు అబద్ధం అంటే ఊరంతా జుట్టు వస్తుంది కదా. అబద్ధాన్ని చాలా తొందరగా కూడా నమ్ముతాం. ఈ కరోనా వచ్చింది, ఇప్పుడు చూడండి, అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఏది సత్యమో ఏది తెలియదు, ఊరక అసలు స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. సత్యము తొందరగా స్ప్రెడ్ కాదు, కానీ అసత్యము చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అది
అసత్యం ఎప్పుడు కూడా మన మనస్సులను చెడగొడుతుంది, సత్యహీనులుగా చేస్తుంది. దేవుని సత్యములో నుండి దూరంగా వెళ్ళిపోయి ఏమీ ఎరుగని వారిగా ఉన్నప్పటికీ ఏమవుతామంటే గర్వాంధులంగా మారిపోతాము. కాబట్టి దేవుని వాక్యంలో ఈ పౌలు ఏమంటున్నాడంటే తిమోతికి రాస్తూ, ఓ తిమోతి, ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, రాబోయే పరిస్థితులు కూడా ఇలాంటివే. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, అంత్య దినాల్లో అపాయమైన కాలాలు వస్తాయంటాడు. ఏమంటాడంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని ప్రజలు వస్తారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో నీవు చేయగలిగిన పని ఏంటంటే ఇదిగో వీటన్నిటికీ ఏమో చేయమంటాడు, దూరంగా వెళ్ళిపో, ఫ్లీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. వీటిని విసర్జించు. ఏవైతే నీ ఆధ్యాత్మిక జీవితానికి అడ్డుబండలుగా ఉండి నీ ఆత్మీయ ఎదుగుదలకు అవి అడ్డుబండలుగా ఉంటాయో వాటిని విడిచిపెట్టు. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుందంటే పాపానికి ఎప్పుడు మనము డిస్టెన్స్గా ఉండాలి, పాపాన్ని ఎప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి. 39వ అధ్యాయంలో యోసేపు ఏం చేశాడంటే ఆ పోతీఫెర భార్య విషయంలో ఆయన పారిపోతాడు. ఆయన అవకాశం ఉండి కూడా, ఈరోజు అవకాశాలు కొరకెత్తికే వాళ్ళు కొంతమంది తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా యోసేపు దూరంగా పారిపోయాడు. అందుకనే దేవుడు యోసేపును అత్యధికంగా ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం విశ్వాసులంగా దేవుని సన్నిధిలో కూడిన మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టే విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి. దైవజనుడా, నీవైతే వీటినంటే ఇగో ఇవన్నీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టే ఈ తప్పుడు బోధలు. ఈరోజు ప్రియమైన వారలారా, ఇంటిని తిరిగి కూడా సత్యాన్ని అసత్యంగా మార్చే బోధలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఒకడు యేసుప్రభు దేవుడు కాదంటాడు, లేదు ఇంకొక ఆయనేమో యేసుప్రభు రాకడ లేదంటాడు, ఇంకొక ఆయనేమో తీర్పు లేదంటాడు. రకరకాలైన విషయాల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ అపవిత్రమైన వాటిని, విపరీత వాదాలను విడిచిపెట్టి వాటికి దూరంగా ఉండి ఏమంటాడంటే వీటిని వెంటాడాల్సిన 6 విషయాలు ఉన్నాయి. చూడండి ఒకసారి మనం జాగ్రత్త చదివితే, వెంటాడాల్సిన 6 విషయాలు. ఆరు విషయాలు చెప్తూ అక్కడ ఒకసారి చదువుదాం. 11వ వచనం, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఈ లేఖనంలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇదిగో వీటికి దూరంగా ఉండు, వీటిని సంపాదించుకొనుము. సంపాదించుకొనుము అంటే డబ్బులు ఇచ్చి కొనుమని అర్థం కాదు. ఆ రోజుల్లో ఈ సోఫిస్టులు, ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ ఏమనే వాళ్ళంటే జ్ఞానాన్ని డబ్బుకు అమ్మేవారు. కాబట్టి కొనుక్కోవచ్చు జ్ఞానాన్ని అని వాళ్ళు బోధించేటువంటి వారు. కానీ ఇక్కడ చెప్పబడిన ఈ 6 విషయాలు మనం బయట డబ్బుతో కొనేవి కాదు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఇవి హృదయములో నుండి వచ్చే సుగుణాలు. ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించిన విషయాలు. దేవుని బిడ్డలారా, కొన్ని కొనగలం కానీ కొన్ని నీతి, న్యాయం, యథార్థత, విశ్వాసం, ప్రేమ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయంటే హృదయములో అవి పెరిగే సుగుణాలు, కొనుక్కుంటే వచ్చేవి కాదు. కాబట్టి ఈ లేఖనంలో 6 విషయాలు చెప్తున్నాడు. వీటిని నీవు ఫాలోగా, వీటిని నీవు వెంటాడుము, వీటిని విడిచిపెట్టుము, వీటిని వెంటాడవలసిన
6 విషయాలు మనం ఒకసారి చూస్తే ఏంటి ఆ 6 విషయాలంటే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును. 6 విషయాలు. ఈ 6 రెండు కలిపితే ఏమన్నాడంటే నీతి, భక్తి. ఈ 2 ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైన విషయాలు. రైచియస్నెస్, త్సదాక్ అంటే రైట్ రిలేషన్షిప్ లేదా సరి అయినది చేయడం. నీతి అని అంటే సరి అయినది చేయడం. మరి నీతి ఎలాగొస్తుంది? బైబిల్ రోమా పత్రిక గతంలో మీకు చెప్పాను, జస్టిఫికేషన్ బై ఫెయిత్. నీతిమంతుడు ఒక్కడు లేడు, మనందరము నీతిమంతులుగా చేయబడ్డవాళ్ళం. ఎలాగూ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కలువరి శిలువ మరణము ద్వారా, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా మన విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనం నీతిమంతులుగా చేయబడ్డాం కనుక దేవుని గుణం అది నీతి. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని మనకు ఆయన ఇచ్చాడు కనుక నీతి భక్తి గాడ్లీనెస్. ఇక్కడ ఏమంటాడంటే 6వ వచనంలో కొంతమంది దైవభక్తి లాభ సాధనం అనుకునే ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు దేవుని కొరకు వాడబడ్డ ఒకరైతే దేవుణ్ణి వాడుకునేవారు ఇంకొకరు కదా. ఈరోజు ప్రపంచమంతా దేవుని కొరకు వాడబడ్డం కంటే దేవుణ్ణి వాడుకునేవారు ఎక్కువ పెరిగారు. మనం దేవుని స్తుతించాలి. మేరీకాజ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం మిషనరీలు దేవుని చేత వాడబడ్డారు, అందుకే వారు మనకు దీవెనగా ఉన్నారు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనుక దైవభక్తి గొప్ప లాభ సాధనం అనుకునే అలాంటి కాకుండా ఇక్కడ ఏమంటాడంటే నీతిని భక్తిని. నీతి అంటే వాట్ ఈజ్ బెస్ట్ కాదు, వాట్ ఈజ్ రైట్. నీతి అంటే కొన్నిసార్లు మనము ఏదైనా విషయాలు చూస్తే దీనికంటే ఇది బెస్ట్ అనిపిస్తుంది, కానీ నీతి అనేది బెస్ట్ కాదు, రైట్. వాట్ ఈజ్ రైట్? ఏదైతే ఇది సత్యమో, ఏదైతే న్యాయమో అది నీతి. కనుక దేవుని వాక్యంలో ఏమంటాడంటే నీతిని భక్తిని. ఈ నీతి భక్తి ఈ 2 కలిసి ఉంటాయి, నీతిగాను భక్తిగాను. కొర్నేలు గురించి రాయబడ్డప్పుడు అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, ఆ 2 పదాలు వాడాడు. అతడు భక్తిపరుడు, నీతిమంతుడు. భక్తిని నీతిని. కనుక వీటిని ఏం చేయాలంట? వెంటాడాలి. వీటిని సంపాదించుకోవాలనంటే అవి ఎక్కడ పెరుగుతాయి? హృదయములో పెరుగుతాయి. కనుక పౌలు ఏమంటున్నాడంటే దైవజనుడా వీటికి నువ్వు దూరంగా ఉండు. వీటికి దూరంగా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునిలో స్థిరంగా ఉంటావు. వీటిని వెంబడిస్తే నిత్య జీవం కొరకు నువ్వు సిద్ధపడతావు. ఏమిటి వాటినంటే నీతిని భక్తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని భక్తిని మనం విడిచిపెట్టొద్దు. యోబు ఒకే మాట అంటాడు కదా, నా యథార్థతను నేను విడిచిపెట్టను. కనుక నీతిగాను భక్తిగాను మనం జీవించాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనము నీతిని భక్తిని వెంటాడాలి. రెండవది విషయం ఏం చెప్తానంటే విశ్వాసము ప్రేమ. ఈ 2 కూడా దగ్గరిగా ఉంటాయి. ప్రేమ విశ్వాసం దేవుని మీద మనము ఆధారపడడానికి, దేవుని నుండి మనం పొందడానికి నడిపిస్తుంది. ప్రేమ మన విశ్వాసాన్ని వెల్లడిపరుస్తుంది. ప్రేమ లేకుంటే విశ్వాసం వెల్లడి కాదు. నాకు విశ్వాసం ఉంది అని ఎలా చెప్తావంటే నీవు ప్రేమను చూపడం ద్వారా. దేవుని నుండి ఎలా పొందుకుంటావంటే విశ్వాసము ద్వారా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో మరి ఒక మాట జ్ఞాపకం చేస్తే ఉంటాడంటే మన విశ్వాసం ఇది ఏదైతే ఉందో అది ప్రేమ ద్వారా అది కార్యసాధకమవుతుంది అంటాడు. 5వ అధ్యాయం 6వ వచనం గలతీ పత్రిక. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే
ప్రయోజనకరమగును. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. విశ్వాసం హృదయంలో ఉంటుంది, ప్రేమ కార్యరూపంలో కనపడుతుంది. అందుకని ఏమంటాడంటే ప్రేమను విశ్వాసమును ప్రేమను, విశ్వాసమును ప్రేమను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసం ఉంది దేవుడి పట్ల. ఆ విశ్వాసం కార్యరూపం కావాలంటే ప్రేమ చూపాలి. నాకు భక్తి ఉందని చెప్పుకుంటే కుదరదు. విశ్వాసం, ఆ విశ్వాసం కార్యరూపంలో దాల్చడమే ప్రేమ. అందుకే ఏమంటాడంటే ప్రేమను విశ్వాసమును, విశ్వాసమును ప్రేమను, విశ్వాసమును ప్రేమను. కనుక విశ్వాసము, ప్రేమ ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి, అంతేకాదు సువార్తకు కేంద్రం ఈ రెండే. సువార్త యొక్క సారమంతా కూడా ఈ రెండిటిలోనే ఉంది. యేసు ప్రభు నమ్మాలి, యేసు ప్రభు నమ్మిన బిడ్డలు ప్రేమను పంచాలి. యేసు ప్రభు నమ్మడం, హెబ్రీ పత్రిక 11:5లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. కనుక విశ్వాసము ప్రేమ, విశ్వాసము ప్రేమ ఈ రెండింటినీ మరి వెంటాడుము. విశ్వాసము ప్రేమను వెంటాడుము. మూడవ విషయాలు చెప్తూ రెండు కలుపుతాడు. సాత్వికము ఓర్పు. సాత్వికము ఓర్పు ఈ రెండు కూడా మన యొక్క యేసుక్రీస్తు యొక్క గుణగణాలు. ఇవి యేసుక్రీస్తు యొక్క గుణగణాలు. మత్తయి సువార్త 11:28-29 వచనాల్లో యేసు ప్రభు ఆయన మొట్టమొదటిగా పిలిపించినప్పుడు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటూ ప్రభు ఏమన్నాడంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను. కనుక ఈ రెండు, సహనము ఓర్పు మరియు సాత్వికం, ఓర్పు మరియు సాత్వికం, ఈ రెండు యేసు ప్రభు యొక్క సువార్తలో ఆయన యొక్క గుణాలవి. నేను సాత్వికుడను. అంతేకాదు పౌలు హెబ్రీ పత్రిక 12 చెప్తూ తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. కనుక ఓర్పు సాత్వికం, ఓర్పు సాత్వికం. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. ఆయనకున్న పేరేంటంటే సాత్వికుడు. ఆయన సాత్వికాన్ని చెప్పడానికి ఓల్డ్ టెస్టిమెంట్లో వాడిన ఒక మాట ఏంటంటే, ఆయన మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, నలిగిన రెల్లును విరువనివాడు. అది ఆయన సాత్వికం. ఆయన సాత్వికంలో బలహీనమైన వాటికి కూడా మరి జీవం వస్తుంది. ఆయన సాత్వికుడు. నేను సాత్వికుడను గనక నా యొద్ద నేర్చుకొనుడి. ప్రభు చెప్పిన ఆ మాటను అక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. కనుక దైవజనుడా, ఓ విశ్వాసి, నీ ఆత్మీయ జీవితంలో నీవు నిత్య జీవం చేపట్టాలంటే దేవుని సన్నిధానంలో ఇదిగో వీటిని వెంబడించు. విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును మరి నీవు కలిగి ఉండడానికి, నీవు కలిగి వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుము. వాటిని సంపాదించుకోవడానికి నీవు ప్రయాసపడుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచనాల్లో డబ్బు సంపాదించుకుంటావు, కానీ ఇది నీ వెంట రాదు. ఆటోమేటిక్గా నీవు వాటిని ఏవి తీసుకుని వెళ్ళవు, కానీ ఇవి నీ వెంట వస్తాయి. నిన్ను దేవుని దగ్గర నిలబెడతాయి. దేవుని సన్నిధిలో నీకు అర్హతనిచ్చి దేవుని దగ్గర నీకు గొప్ప ఘనతను తీసుకొచ్చేది ఇవి నీ వెంట వస్తాయి. ధనము నీ వెంట రాదు. కాబట్టి వీటిని నువ్వు సంపాదించుకో. ఈరోజు చాలామంది ఏమనుకుంటావంటే, మనసులో ఉండే ఎవరికి కావాలండి, కనపడేవి కావాలి కదా, కానీ అవన్నీ నీవు వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. మూడవదిగా ఏం చెప్తాడంటే ఫైట్ చేయమంటాడు. మూడవది ఏమంటాడంటే, నీవు ఒప్పుకున్న దానిని, విశ్వాస సంబంధమైన
మంచి పోరాటము పోరాడుము. ఫ్లీ, ఫాలో అండ్ ఫైట్. పోరాడుము. ఏంటి పోరాడమంటున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము. పౌలు ఆయనకు చెప్పడమే కాదు, ఏమన్నాడు? 4వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 4:7లో మంచి పోరాటము పోరాడితిని. మంచి పోరాటం పోరాడినప్పుడు ఏముంటుంది? జీవ కిరీటము ఉంటుంది. నా కొరకు జీవ కిరీటం ఉంది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు గనుక పౌలు ఏమంటున్నాడంటే, ఓ తిమోతి, ఓ దైవజనుడా, 2 పదాలు వాడాడు 6వ అధ్యాయంలోనే. చివరిలో ఏమన్నాడు? ఓ తిమోతి అంటాడు. ఒక దశలో ఏమన్నాడు? దైవజనుడా, దైవజనుడా. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దైవజనుడు అనే పదము దేవుని బిడలకు సంబంధించిన పదం. దేవునికి చెందినవాడు, దేవునికి చెందినవాడు, దేవునికి చెందిన వారమైన మనం ఈ ఉదయకాలం దేవుని మందిరములో మనం కూడి ఉండగా దేవుని వాక్యం మనం విన్నాం. వేటికి దూరంగా ఉండాలో, ఏటికి దూరంగా ఉండాలో. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. వేటికి దూరంగా ఉండాలి? ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. జారత్వమునకు దూరంగా ఉండండి, విగ్రహారాధనకు దూరంగా ఉండండి, కీడునకు దూరంగా ఉండి, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండి, యవనేచ్ఛల నుండి పారిపోమ్ము. డిస్టెన్స్ మెయింటైన్ చేయి వాటికి. ఎందుకంటే వాటి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. వెంబడించు. 6 విషయాలు చెప్పాడు, 2 కలిపి. నీతిని, భక్తిని. 2వది విశ్వాసమును, ప్రేమను. 3వది ఓర్పును, సాత్వికమును. ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఎందుకంటే డబ్బు నీతో రాదు, కానీ ఇవి నీతో వచ్చి దేవుని దగ్గర నిన్ను నిలబెడతాయి. 3వది ఫైట్ చేయి. మంచి పోరాటము పోరాడము. మంచి పోరాటం పోరాడము. ఎప్పుడు మంచి పోరాటంలో మనం విజయం పొందుతాం? ఫస్ట్లో చెప్పా, యాకోబు 4 ఏమన్నాడు దేవుడు? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరి మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉన్నాం? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, తల వంచుదాం. ప్రభువా, నువ్వేవైతే దూరంగా పారిపోండి అని చెప్తున్నావో వాటిని మేము దూరంగా విడిచిపెట్టడానికి, ఏవైతే వెంబడించమని చెప్పాడో వాటిని మనం వెంబడించడానికి, దేని కొరకైతే పోరాడమన్నాడో మంచి పోరాటం మరి పోరాడడానికి. కనుక మంచి పోరాటం పోరాడడానికి మరి మనకు మాదిరి ఎవరంటే యేసు ప్రభువే. ఆయన పొంతు పిలాతు అధికారం ఎదుట నిలబడి ఒప్పుకున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, శ్రీమంతుడు, అమరత్వం కలిగిన వాడు. కనుక ఆయనను తలంచుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి అంటే తప్పకుండా కొన్ని విడిచిపెట్టాలి, కొన్నిటిని దూరంగా విసర్జించు. ఫ్లీ ఆల్ దీస్ థింగ్స్, ఫ్లీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దైవజనుడా, వీటికి నీవు విసర్జించి ఇదిగో వీటిని వెంబడించు. కనుక ఈ ఉదయకాలం మనం విసర్జించవలసిన వాటిని విసర్జిస్తున్నామా? వెంబడించవలసిన వాటిని వెంబడిస్తున్నామా? మన బాడీనే తీసుకోండి, కొన్ని విసర్జింపబడవలసినవి అలాగే పెరిగిపోతే మనిషి చచ్చిపోతాడు. కొన్ని విసర్జింపబడవలసినవి విసర్జింపబడకపోతే, అందుకే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ పని జరగదు కనుక మనిషి చనిపోతాడు. కనుక దేవుడు మన శరీరంలో నా శిష్టాన్ని పెట్టాడు. వ్యర్థాలు విసర్జింపబడాలి, అవసరమైనవి తీసుకోబడాలి. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. అందుకే ఆగూరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచు ప్రభువా. వాటి నుండి దూరంగా ఉండడానికి సహాయం చేయవాడు కూడా దేవుడే. బైబిల్ చెప్తుంది, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంతగా దూరపరిచాడు. కొన్నిటిని నువ్వు దూరం పెట్టలేవు,
ప్రభుని అడుగు, ప్రభువా వీటికి నేను దూరంగా ఉండలేకపోతున్నాను, నాకు సహాయం చేయమన్నప్పుడు యేసయ్య మనకు సహాయం చేయి దేవుడు. ఆయన మనకు సహాయం చేసి వాటి నుండి మనల్ని దూరపరుస్తాడు. వాటి నుండి మనల్ని దూరపరిచి నిత్యత్వం వైపు నడిపించడానికి మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఏ విషయాల్లో నీవు మరి ఆధ్యాత్మిక విషయాలను వెంబడించలేకపోతున్నాయేమో, దూరం పెట్టుకోవాల్సిన వాటిని దగ్గర చేసుకుంటున్నావేమో, దగ్గర చేసుకోవాల్సిన వాటిని దూరం చేసుకుంటున్నావేమో. ఆధ్యాత్మిక జీవితంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. యేసయ్య కలువరి సిలువలో ఆయన మన అతిక్రమాలను మనకు అంతగా దూరపరిచాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడు. ఆయన అడుగుదాం, ప్రభువా నేను దూరంగా వెళ్ళలేకపోతున్నాను తండ్రి, మరి పాపానికి దూరంగా ఉండడానికి నాకు సహాయం చేయి. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, ఓర్పును వెంటాడడానికి నాకు సహాయం చేయి ప్రభు అని దేవుని అడుగుదాం. నిత్య జీవాన్ని చేపట్టడానికి అవసరమైన మంచి పోరాటం పోరాడడానికి విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం, పోరాట జీవితం, ఆ పోరాట అనుభవాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించులాగిన ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కొందనాలు, విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారము జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన చేతులకు సమర్పిస్తున్నాను ప్రభా. మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, ఉదయకాల దీవెనలతో ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు ఉన్నాయి. సెక్రటరీ గారు ప్రకటనలు చేస్తారు. సెక్రటరీ గారు శ్యామ్ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. తర్వాత బాక్స్ అక్కడ పెట్టాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరోసారి 104 రోజుల తర్వాతను 3 నెలల తర్వాత 3 వారాలు దాటి 4వ వారంలో మనందరం మరోసారి ఆలయంలో కూడి ప్రార్థించుకుని ఈ విధంగా చేసిన దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులన్నీ మనకు తెలిసి ఉన్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితులు వస్తాయని తెలియదు మనకి. ఎందుకంటే గతంలో ఆరాధన ఎలా చేసుకున్నామంటే ఏదో ఆషామాషగా చేసుకుంటూ భయం భక్తి లేకుండా చేసుకుంటూ పోయాం. ఆ విలువ ఇప్పుడు తెలుస్తుంది మనకి. కనుక ఇకనైనా మన జీవితంలో మార్పు చెంది విశ్వాసంతోనూ బలపడాలని కూడా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. ఈ కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 104 రోజుల తర్వాత అంటే 3 నెలలు దాటిపోయి ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ అవకాశాన్ని అందరికీ రాదు. ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని ఆరాధనలో పాల్గొనుకున్న మీ అందరికీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఎంతోమంది ఉండి కూడా అవకాశం కోల్పోయారు. మీరు సమయానికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నందుకు కూడా మీకు ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమము ఎంతగానో ప్రయాసపడి మా ఎగ్జిక్యూటివ్ వారు ప్రయాసపడి ఈ కార్యక్రమం చేయడం జరిగినది. ఎందుకంటే ఈ చిన్న కార్యక్రమం అనేది ఏదో ఆషామాషగా జరిగేది కాదు. అందరం కూర్చొని ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు మాట్లాడుకొని ఏ విధంగా చేయాలనే దాని మీద జరిగిన విషయం ఇదంతా. అంటే మాట్లాడుకోవటం ఈజీ, చేయటం చాలా కష్టం. కనుక ఇప్పుడు మనం కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామంటే మా ఎగ్జిక్యూటివ్ వారు కనుక వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వారు పుణ్యం అంటూ నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదంతా ప్రయాసపడింది కాబట్టి ఇదన్నిటికీ మా ఎగ్జిక్యూటివ్ వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పాలుభాగస్లో కూడా పాస్టర్ గారు కూడా మనకు ఎంతగానో సహాయం చేసి సలహాలు ఇస్తూ నడిపించారు. పాస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసినందుకు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. భౌతిక దూరం పాటిస్తూ వెళ్ళేటప్పుడు 1 by 1 వెళ్తూ కానుకల బాక్స్ అక్కడ పెట్టాము లాస్ట్లో. అవి మీరు అక్కడ కానుకలు వేసి వెళ్ళవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఒక అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మీరు తదుపరి మీ ఆరాధన సమయం ఎప్పుడు వచ్చేది అనేది మీకు తెలియజేస్తాం. అప్పటి వరకు మీరు వేచి ఉండాల్సిందే. నెక్స్ట్ వీక్ మాత్రం ప్రకాష్ నగర్ జరుగుతుంది ఆరాధన.
కాబట్టి ప్రకాష్ నగర్ వరకు మేము స్లిప్లు కూడా అందజేస్తాము. ఎలా అనేది తదుపరి మేము తెలియజేస్తాము. ఈ వారం మీ అందరికీ సద్వినియోగం చేస్తున్నారు కాబట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. మళ్ళీ వారం ఎప్పుడనేది మేము మీకు చెప్పేంతవరకు మీరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మీరు రావాల్సిన అవసరం లేదు కనుక మేము ఈ తెలియజేస్తున్నాను, సంఘపక్షాన్ని తెలియజేస్తున్నాను. మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి ఆరాధనలో మనందరం కూడుకున్నందుకు కూడా ఇచ్చిన అవకాశాన్ని దేవాతి దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విన్నా ప్రార్థించి పాల్పొందాలని కోరుతా ఉన్నా. ప్రార్థించండి. మరలా మీ ప్రార్థనలో ఒకవేళ 2 ఆరాధనలకు పర్మిషన్ అడిగా దేవుడు ఒకవేళ ఇస్తే ఇంకెక్కువ మందిని మనం అకామిడేట్ చేయొచ్చు. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ, అలానే ఈరోజు కృష్ణపాలెంలో కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చా, కొందరికి ఇవ్వలేకపోయినా వాళ్ళు కూడా మమ్మల్ని క్షమించాలి. ఈ 10:30కి తిరిగి ఈ వాక్యం మీకు వినపడుతుంది కనుక మీరందరూ అర్థం చేసుకోవాలని కూడా కోరుతూ, రేపటి ఆదివారం మరి ప్రకటించిన రీతిగా ఆ ఏరియా వాళ్ళు ఎప్పుడు ఏరియా వాళ్ళకు అనేది ముందుగానే తెలియచేయబడుతుంది. దాన్ని పాటించాలని మరొకసారి కోరుతూ, వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఒకసారి ఆ మాస్కులు తీయండి. ఎవరెవరు అర్థం కావట్లేదు మళ్ళీ పెట్టుకుందరు. అసలు ఎవరెవరు వచ్చారనేది ఒక ఐడియా కొరకు. ఓకే, వచ్చిన మీ అందరికీ ఇప్పుడు పెట్టేసుకోండి. మరలా వందనాలు చెల్లిస్తూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం అనంతరం మీకు కవర్లు ఇచ్చారు, అక్కడ బాక్సులు ఉన్నాయి, వాటిని లేసి మీరు వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అలానే ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారందరికీ కూడా సంఘపక్షాన జన్మదిన మరి వివాహ వార్షికోత్సవ శుభములు తెలియజేయుచున్నా. చిన్న గమనిక, ముందు పైన ఉన్న వాళ్ళు వెళ్తారు, తర్వాత మీరు వెళ్తారు. అదే చెప్పాను, ఆ రోడ్లో వెళ్ళమని చెప్పి ఇటు వెళ్ళండి అమ్మా. అటు పైకి అటు నుంచి ఏమంటారు బ్రదర్, అది థియేటర్ రోడా, అటు నుంచి వెళ్ళండి. అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర కలుస్తారమ్మా, ఇటు వెళ్ళిపోండి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు తోడుగా నడిపించావు. నిన్ను స్తుతిస్తూ పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంటి దగ్గర ఉండి మరి వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నా. రాలేక వెనుకపడిన వారిని తండ్రి మరి ఒకసారి నడిపించమని, ప్రభువా ఈ సమయంలో నిన్ను ప్రేమించి బిడ్డలిచ్చిన కానుకలను కూడా మీ లెక్కలో చేర్చుకోండి. తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను, సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించండి. బలహీనతున్న బిడ్డలను దర్శించండి. ప్రభువా ఈ కరోనా మన ఇబ్బంది పడుతున్న ప్రజలను కూడా మీరు కనికరించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రజలందరినీ కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం. మీ చిత్తమైతే నాయన ప్రతి ఆదివారం ఈ రీతిగా ఈ ఆరాధనలు జరగడానికి సహాయం చేయండి. సంఘం ప్రభా మరి అర్థం చేసుకొని సహకరించుటకు కూడా కృపదాయ చేయమని వేడుకుంటూ, నేను అంత్య దినాల్లో మేము వేటికి దూరంగా వెళ్ళాలో, వేటిని వెంబడించాలో, వేటి కొరకు పోరాడాలో అది మేము తెలుసుకొని ప్రభా మీ అడుగుజాడలో నడుచుటకు సహాయము దయచేయగలవని ప్రార్థన చేయొచ్చు. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభు అయిన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దయచు. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మ శోధనలైతే కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవెన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు దీవెన కూడిన ప్రతి ఒక్కరికి సంఘానికి ఇప్పుడు సదా తోడైండి, దీవించునుగాక. ఆమేన్. కర్తామమును దీవించి క్షేమామిచ్చి పంపుము, జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని
తేంతుము పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం